టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రొట్టెల పండుగ 7వ తేదీ వేడుకకు మంత్రి లోకేష్. గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. అమ్మవారికి వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా 7 పాయల వనదుర్గ భవానీ అమ్మవారి విశేష అలంకరణ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐఏఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో నియంత్రణ శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు. రైతులకు ఎకరానికి 15,000 3 పంటలు వేస్తానని అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు. ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ 4 పంటలు కలిసి అసలు పట్టాదారుడు రైతులకు 24,000 కోట్లు, కౌలు రైతులకు 15,000 కోట్లు, మొత్తం 39,000 కోట్లు ఎగగొట్టాడు. రైతుల రుణమాఫీ 38 కోట్లు ఎగగొట్టిండు. కేసీఆర్ నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అని కేటీఆర్ అన్నారు. నేను 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇవాళ ఏం చేస్తున్నావు? మరి ఇచ్చినావు ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసి నీ మొగోడు, మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులోనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 35,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో అన్నాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు, మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లోని పేద వృద్ధులకు దోమతెరలు ఆల్అవుట్స్లను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు.
ఇలా ఇది ఒక్కటే అయిపోతుంది సార్. మన వస్తుంది లాగా మా దగ్గర ఆయన తీసినాం సార్. ఇలా అవతల పోండి చూడ మా దగ్గర ఆయన తీసుకున్నట్టు చూడండి. ఇంత ముందర కనపడండి. మీరు కూడా ఇక్కడ చక్కగా చూడండి. ఇలా రామా ముందర రామా రెడీ సార్. ఎవరిని మాట్లాడుతున్నాయి అట్లా అందరికి ఇచ్చినాక బాగుంటుంది సార్. అందరికి సరిపోతాయి కదా? సరిపోతాయి. అందరు పట్టుకోండి, అంటే పారిపోవాక ఒక నిమిషం నిలబడండి. పట్టుకోక ఇక్కడ వాళ్ళు సార్ ఇంటికి కూడా పోండి. అందరూ ఎక్కువ మంది కనపడుతుంది. అందరూ గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా పోండి. మెయిన్ వాళ్ళు బట్టి అందించుకోవచ్చు. కనపడతా పెట్టండి. మా ముందరండి, కొంచెం ముందర ఆమె ఒకసారి ముందరా మా దగ్గర. రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్. ఓకే సార్, రెడీ. మీరు రండి, ఇట్లా ఉండండి కదలకుండా. అంత జయించి కేవలం దోమ చేతిలో ఇండియాలోకి వచ్చినాక ఓడిపోయినాడు. మలేరియా వచ్చి చనిపోయినాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక కీటకము ఎంత ప్రాణాంతకమవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఎంత ఆర్థిక నష్టం చేస్తుంది, ఎన్ని లేబర్ డేస్ పోగొడుతుంది, ఎన్ని కుటుంబాలను దెబ్బతీస్తుంది. సో ఆ దోమల నివారణకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా సమాజంలో వాళ్ళ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము, వాళ్ళ చుట్టూ పరికరాలు శుభ్రంగా పెట్టుకోవడం, పరిసరాలు అలా చేసుకోవాలి. అవే కాకుండా ముఖ్యంగా చిల్డ్రను, ఓల్డ్ పీపుల్, ఇట్లా వాళ్ళు స్లమ్ ఏరియాస్లో ఉండే పేదలు ముఖ్యంగా దోమతెరలు తప్పక ఈ సీజన్లో వాడాలి. అదే కాకుండా వాళ్ళు కంప్లీట్గా అంటే ఒళ్ళంతా కవర్ అయ్యే బట్టలతో ఉంటే దోమలు కరవడానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలి. ఈ మస్కిటో కాయిల్స్ కూడా సాయంత్రం అయ్యేటప్పుడు, మెయిన్గా దోమలు వచ్చేది సాయంత్రం అయ్యేటప్పుడు, అంటే సూర్యాస్తమయం టైంలో కొద్దిగా చీకటి పడంగానే దోమలు స్టార్ట్ అవుతాయి రావడం. అలాంటప్పుడు వాళ్ళు ఈ మస్కిటో కాయిల్ అంటించి కొంతసేపు ఆ స్మోక్లో ఆ దోమలను చంపేసుకున్నాక మళ్ళీ కాయిల్ పక్క పెడేయచ్చు. సో ఆ రకంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ కాలంలో నీటి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వానాకాలం, చిత్తడి కాలం, ఈ కాలుష్యమైన నీటి ద్వారా వాళ్లకు టైఫాయిడ్ కానీ, లేదు గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగు, కోలరా, తర్వాత టైఫాయిడ్ ఫీవరు, జాండిస్, ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ ఏ మరియు ఈ జాండిస్ టైప్ ఆఫ్ జాండిస్ ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది. అది కూడా నీరు బాయిల్ చేసుకొని జాగ్రత్తగా తాగాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మెసేజ్ నేను సమాజానికి ఇవ్వాలని వృతాభక్తిగా కొంతమంది నిరుపేదలకు ఈరోజు దోమతెరల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. కర్నూలు నగరవాసులంతా ఈ మెసేజ్ను ఫాలో అయ్యి వాళ్ళు దోమల నుంచి వాళ్ళని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం 2వ ఆదివారం అమ్మవారికి వివిధ ఫలాలతో ఫాలంబరి దేవిగా, ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారికి విశేష అలంకరణ. माता जी
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలోని బారాషియా దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. సోదల్ మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ పాతేహ్, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపి రైతాంగానికి నీళ్లు ఇవ్వండి, ఆలస్యం చేస్తే ఊరుకోము, లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి కదిలి మోటార్లు ఆన్ చేస్తాము అని హరీష్ రావు అన్నారు. మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం. మేము ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేం మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా, మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయం. ఇది భావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని, మొక్కలు నాటి ప్రకృతిని సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి C&MD బాలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. R1 ఏరియాలో వర్క్ షాప్లోని గని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం NCC క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు. ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपादः विश्वदास्माद्यतिष्ठमानस्य महिमा अदोच्छायां गुप्तभूतः विश्वब्राह्मणाजनाजने अभितस्पदविराडागायता AITC డిప్యూటీ జిల్లా సెక్రటరీ R1 ఏరియా శ్రీ మధ్య CMYA శ్రీ బి మల్లె
సేవ శ్రీమతి అనితా లలిత్ కుమార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. మనం ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వాగత ఉపన్యాసం మన ప్రియతమ జనరల్ మేనేజర్ రాజవన్ గారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరియు గాలి నీరు భూమిని కలుషితం కాకుండా గరిష్టంగా 1250 మొక్కలను స్వయంగా నాటుతూ సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు. పర్యావరణం పట్ల చాలా మందిని ఘనంగా సన్మానించారు. దాదాపు ఇప్పటి వరకు మొత్తం మండల ప్రాంతంలో 39.78 ఎకరాల్లో 18,500 మొక్కలు, 2021 సంవత్సరంలో 2,810 మొక్కలు, 2022 సంవత్సరంలో 2,460 మొక్కలు, 2,431 మొక్కలు, 2024 సంవత్సరంలో 2 నాటాలు. ఇవే కాకుండా ఆయన పర్యటించిన ప్రతి దేశంలో, అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలో పర్యటించినప్పుడు అక్కడ ఢిల్లీలో ఒడిశా రాష్ట్రం మైండ్ సెట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ కూడా మొక్కలు నాటడం జరిగింది. చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించే వ్యాప్తంగా 70 చెరువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు, రైతులకు ప్రత్యేక విషయం ఉంది. బలరాం సార్ మన చైర్మన్ గారికి సివిల్ సర్వెంట్ మొక్కలు 18,500 మొక్కలు నాటి పూనుకొని రాత్రి 11-11:30 దాకా నేను ఫోన్ లో ఉంటాను. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనం సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూసాం. మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్చే ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఈ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడంత పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోలేకనే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతుంది. సీనియర్ జర్నలిస్టులపై చెర్ల బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకులపై దాడి జరిగిన దాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు చెర్ల మండలంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. మరి ఈరోజు చెర్ల బీఎస్పీ నాయకులతో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. నేను చెర్లకు వచ్చే ముందు ఈ యొక్క సిపిఎం నాయకులు మరి అటు పత్రికా విలేకరుల పైన
మరి బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకుల పైన దాడి జరిగే విషయాన్ని నేను పరిశీలనకు తీసుకున్నా. పరిశీలించి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 100% ఇది కుట్రపూర్వకంగా మరి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించే విధంగా మరి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ యొక్క సిపిఎం పార్టీ చేసిన దుశ్చర్యకు మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క సామ్యవాద లక్షణాలు, సామ్యవాద భావాలు 1930లోనే మీ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పింది. మీ ఎర్ర పార్టీ విధానాలు ఎర్ర జెండాలతోటి ఏ రోజు కూడా భారతదేశంలో ఎర్రకోట పైన మీ జెండా ఎగిరేయలేరు అని అప్పుడే 100 సంవత్సరాల క్రితమే మీ యొక్క పార్టీ విధి విధానాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దేశం మొత్తం పార్టీ ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ యొక్క భారతదేశం రాజకీయాన్ని, భారత రాజ్యాంగాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడే పనులు మీరు ఎప్పుడు చేయలేదు. మీరు చేసే పనులన్నీ కూడా మరి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలే, మరి రాజ్యాంగ వ్యతిరేకంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టే ప్రజలు దీన్ని గమనించి ప్రజలు మీ అవేర్నెస్కి వచ్చి మీ యొక్క పార్టీని తుంగలో తొక్కారు కూడా అన్నారు. మరి ఈ విషయాన్ని మీరు గమనించకుండా మరి మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ విలువలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ప్రశ్నించినందుకు మీరు ఒక రవిడీజన్ చేసి మరి అమాయక గిరిజన మహిళల్ని ఉసగొల్పి వాళ్ళని మీ యొక్క బ్రెయిన్లో ఉన్న ఆ అగ్రెసివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళ మైండ్లో నింపి ఈ యొక్క మరి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన దాడి చేయటం, మరి అదేవిధంగా పత్రికా విలేకరుల పైన, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా చెప్పుకునే పత్రికా విలేకరుల పైన మీరు దాడి జరపడం ఇది హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చెట్ల ఏరియాలో మా నాయకులు ఏదైతే చెప్పారో ఆ ప్రభుత్వ ఆస్తులు మీకు పట్టాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళండి. మీకు అక్కడ పట్టాలు ఉన్నట్లయితే మీరు దాన్ని నిరూపించుకోండి. మీ స్థలాలు మీరు ఆక్యుపై చేసుకోండి. అంతేగాని వచ్చి బతికదారులు పాల్పడడానికి మీరెవరు? లాండ్ ఆర్డర్ని మీ చేతిలోకి మరి తీసుకోవడానికి మీరెవరు అని మేము ఈ బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇది ఇంతటితో పోల్చుమా? మీరు కనుక ఇదే రకంగా కక్షపూర్వకంగా మరి విలేకరుల పైన, మా నాయకుల పైన దాడి ఇంకా పూనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ విధి విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మీ పార్టీ చేసే కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేసి మరి మేము దీనిపైన ఉద్యమం కూడా తీసుకుంటామని వేదికగా నేను హెచ్చరిస్తున్నాను. పోలవరం డయాఫ్రామ్ వాల్ గేట్ వాల్ కొట్టుకుపోయి 2000 కోట్లు నష్టమైతే ఎన్డీఏసీ అక్కడికి వెళ్ళదు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా పెడితే ఎన్డీఏసీ రాదు. అదే మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిపోతే కిషన్ రెడ్డి ఎన్డీఏసీను వెంటనే పంపిండు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కొట్లాడుతారు, గల్లీలో అలయ్ బలయ్ చేసుకుంటారు అని హరీష్ రావు అన్నారు. కిందికి పోతే పోలవరం కొట్టుకుపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకుపోయింది. 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద, 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? వాళ్ళ డబ్బులతో ఇక్కడనేమో 5 రోజులనే వస్తారు, 5 రోజులే ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు. కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలయ్ బలయ్ చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా.
ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే, ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.